మిడ్ వీక్ ఎలిమినేట్ అయిన ఓం ఆదిత్య అన్నగారితో పాటు సండే ఎలిమినేట్ అయ్యేది నైనిక అనే విషయం మన అందరికీ తెలిసిందే. అసలు ఆమె జర్నీ గురించి మాట్లాడుకుంటే ఆమె నీట్గా వచ్చింది, నీట్గా పోతుంది, పాజిటివిటీతోనే వచ్చింది, పాజిటివిటీతోనే పోతుంది. అసలు ఆమెకి ఏం నెగిటివిటీ లేదు. ఫస్ట్ 2 వీక్స్ మంచిగా ఆడి చీఫ్ కూడా అయింది. అంతేకాకుండా నిఖిల్తోని బ్రదర్ అండ్ సిస్టర్ బాండ్ షేర్ చేసుకుంది. సీతు అండ్ విష్ణుప్రియతోని ఆ గాసిప్ గర్ల్స్ అనే ట్యాగ్ వచ్చింది. మంచి బాండ్ షేర్ చేసుకుంది. అందరితో మంచిగా ఉండే. షీ వాజ్ స్వీట్ టు ఎవ్రీవన్. కానీ ఫస్ట్ 2 వీక్స్ తర్వాత ఆమె గ్రాఫ్ అనేది పడిపోతూ వచ్చింది. ఆమె పర్ఫార్మెన్స్ కూడా తగ్గిపోయింది. ఆమెకి అంత స్కోప్ కూడా దొరకలేదు, స్క్రీన్ ప్రెజెన్స్ కూడా దొరకలేదు. ఆ సిచ్యువేషన్స్ కూడా అట్లా లేకుండే. ఆమెకి గేమ్స్ ఆడే ఆపర్చునిటీ కూడా ఆమెకి దొరకలేదు. అంతేకాకుండా ఆమె హౌస్లో ఏజ్ వైజ్ అందరికంటే చిన్న ఉండుట్లా అందరు ఆమెకి చైల్డిష్, ఇమ్మెచ్యూర్ అనే ట్యాగ్స్ ఇచ్చిండ్రు. సో ఆమె అక్కడ నుంచి ఆమె గ్రాఫ్ అనేది పడిపోతూ వచ్చింది. నామినేట్ చేసేటప్పుడు కూడా ఆమె వ్యాలిడ్ పాయింట్స్ పెట్టి నామినేట్ చేయలేదు. కొన్ని డిఫెండ్ చేసుకునేటప్పుడు కూడా ఆమె స్ట్రాంగ్లీ డిఫెండ్ చేసుకోలేదు. అందుకే అనుకుంటా ఆమె జర్నీ ఇంతటితో ముగిసింది. దట్ వాజ్ నైనికా ఫర్ అస్. బట్ ఐ హ్యావ్ వన్ క్వశ్చన్. అసలు ఆమెని డాన్సర్ అనే కేటగిరీలో బిగ్ బాస్ ఆమెను తీసుకొచ్చినప్పుడు ఆమె రోజు పొద్దుగాల బిగ్ బాస్ పాట పెట్టినప్పుడు డాన్స్ వేయచ్చు కదా, కానీ ఆమె వేయలేదు. 2-3 వీక్స్ నుంచి ఆమె అసలు డాన్సే ఎత్తలేదు. అందుకే బిగ్ బాస్ ఎంటర్టైన్మెంట్ కోసం మార్నింగ్ మస్తీ అనే టాస్క్ పెడుతుండు. కానీ నాకు అర్థం కాలేదు ఏంటిదంటే ఆమె డాన్స్ ఎందుకు చేయలేదని. చేయొచ్చు కదా, గంత లేజినెస్ ఎందుకు? బిగ్ బాస్ అనేది వన్స్ ఇన్ లైఫ్ టైం వచ్చే ఆపర్చునిటీ కాబట్టి ఆమె మంచిగా యూటిలైజ్ చేసుకోవాల్సిందే అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె జర్నీ ఎడిట్ చేయాలంటే ఆ ఎడిటర్స్కి కొంచెం క్లిప్స్ అనేవి కావాలి. ఆ క్లిప్స్ నైనిక ప్రొవైడ్ చేయలేదని నాకు అనిపిస్తుంది. సో నాకు నిజంగానే చూడాలని ఉంది అసలు ఆమె జర్నీ వీడియోలో ఏముంటుందని. అపార్ట్ ఫ్రమ్ దట్, Nainika was too good, well-behaved contestant of BB Season 8. So that's it. That was Nainika for us. Thank you so much for listening. Bye bye.